యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనము. నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. రైట్, ఇది ఒక వాగ్దానంతో కూడిన మాట. ప్రభు ఇక్కడ మాట్లాడుతున్న యెహెజ్కేలు తనతో మాట్లాడుతున్నాడు. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను. నూతన హృదయము. ఎందుకు ప్రభు మనకు నూతన హృదయం ఇవ్వాలి అని హృదయం లేదా? ఎందుకు నూతనంగా ప్రభు ఇస్తాను అని ప్రభు ఆలోచన చేస్తున్నారంటే, ప్రభు మనకి ఇచ్చిన ఆ హృదయం ఏమైపోయిందంటే ఈ లోకముతో కలిసిపోయి పాడైపోయింది. ఈ లోకంతో కలిసిపోయి ఏమైపోయింది? పాడైపోయింది. సో కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు, నూతన హృదయము మీకు ఇచ్చేదనని సెలవిస్తున్నాడు. రాతి గుండె గలవారిని ప్రభు విడిపించబోతున్నాడు. ఆ రాతి గుండె తీసివేసి మాంసం గుండె ఇవ్వడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ఏంటి రాతి గుండె? ఈ రాయి అన్న మాట దేనికి సాదృశ్యము? ఈ రాయి అన్న మాటకి చలనం ఉండదు, జీవం ఉండదు. చలనము జీవం ఉండదు. సో ఆ రాయి వంటి మనుషులు, రాయి వంటి స్వభావం కలిగిన వారు, అంటే ఎవరు ఏమైనా సరే వాళ్ళ పని వాళ్ళదే. ఏది నష్టం జరుగుతున్నా సరే వారి పని వాళ్ళదే. తాగుడుతున్న ఆ తాగుడు వల్ల నష్టం జరుగుతున్నా సరే వారి పని వారిదే. సో వీళ్ళు ఏంటంటే ఇంకా రాతి గుండె అన్నమాట. సో చాలామంది చెప్తుంటారు, ఇంకా ఈ వ్యక్తిలో మార్పు ఇంకా రాదండి, ఇన్ని సంవత్సరాలైంది నేను వివాహం చేసుకొని, లేకపోతే ఇన్ని సంవత్సరాలని నేను చూస్తున్నాడు, నా స్నేహితుడు లేకపోతే నా బంధువు, అతను ఇంతే, అతని మాటే, అతను అనుకున్నదే, కాబట్టి అవి మారవు అని కొంతమంది ఫిక్స్ అయిపోతుంటారు. ఎందుకంటే ఇంకా చలనం ఉంటుంది, ఇంకా వాళ్ళకి మార్పు ఉంటుంది, వాళ్ళకి ఆలోచన ఉంటుంది ఇంకా వాళ్ళకి. సో మనము ఈ లోకంలో మనం జీవిస్తున్న దేవుడి పేరు పెట్టబడిన జనులుగా మనం చలనము, మార్పు, అభివృద్ధి. సో ఎటువంటి మార్పు లేని ఆ మనుషుల మధ్యలోనికి దేవుడు ఆ రాతి గుండె తీసివేసి మాంస హృదయాన్ని దేవుడు దయచేయబోతున్నాడు.